హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జిందగీ. నెక్స్ట్ వీడియో ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను చెప్పిన రెసిపీ కాదు, వెరైటీస్ ఆఫ్ ఫుడ్ చూపించడానికి మీ ముందుకు వచ్చిన. ఈరోజు మా గల్లీ గణేష్ దగ్గర మేము ఫుడ్ ఫెస్టివల్ ప్లాన్ చేసినాం. సో దాంట్లో భాగంగా నేను మిర్చి బజ్జీ వేస్తున్నా. యాక్చువల్గా దైవడ చేద్దాం అనుకున్నా, కానీ నైట్ లేట్గా కన్ఫర్మ్ చేయడం వల్ల ఇంకా ఇంటికి వచ్చినాక అవంతా ప్రిపరేషన్ అవ్వలేదు. దానికి ప్రాసెస్ చాలా ఉంటుంది, పర్ఫెక్షన్ రాకపోతే కూడా చేసిందంత వేస్ట్ అయిపోతుంది. సో అందుకనే నేను చేసిన మిర్చికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. అందుకనే వాళ్ళకి సర్ప్రైజ్ ఇద్దామని నేను మిర్చి చేసుకొని వెళ్తున్నా. వాళ్ళకైతే దైవడ అని చెప్పేసి వచ్చిన, కానీ మిర్చి బజ్జీ చేస్తున్నా. సో అక్కడికి వెళ్ళినాక మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఏమేమి వెరైటీస్ తీసుకొచ్చారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, అసలు ఈరోజు ఫుడ్ ఫెస్టివల్ ఎలా జరిగింది అనేది అంతా మీకు చూపిస్తాను. సో ముందైతే మనం బజ్జీలు వేసేద్దాం రండి. మీరు కూడా బజ్జీలు ఎట్లా వేస్తున్నానో చూద్దాం. పిండి కలిపి పెట్టుకున్నాను, కలిపి పెట్టుకొని హాఫ్ అన్ అవర్ అయింది. సో దీంట్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏముంటాయండి? మెయిన్గా ఉప్పు, కారం, పసుపు, వాము వేసిన కొంచెం ఫ్లేవర్ కోసం. యాక్చువల్గా దీంట్లో అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకోవచ్చు, కాకపోతే ఇప్పుడు మనం చేసే ప్రసాదానికి కాబట్టి అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఏం యాడ్ చేయట్లేదు. అండ్ మిరపకాయలన్నీ కట్ చేసి పెట్టుకుని ఇలా కట్ చేసి పెట్టేసుకున్నా. కట్ చేసి వాటర్లో మంచిగా కొద్దిసేపు కడిగేసి పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది. ఫస్ట్ చిన్న చిన్న బజ్జీలు 2 వేస్తుందాం. ఎస్, ఆయిల్ వేడైంది. ఫస్ట్ పొయ్యికి పెట్టేద్దాం. ఫస్ట్ పొయ్యికి పెట్టాలి కదా, ఈ 2 బజ్జీలు పొయ్యికి పెట్టేసి. ఇప్పుడు మిరపకాయ బజ్జీలు స్టార్ట్. ఇలా మిరపకాయ తీసుకొని ఇలా మొత్తం మన 4 ఫింగర్స్ దీంట్లో పెట్టేసి ఇలా డిప్ చేసేసి, పిండి ఎక్కువ ఉండొద్దు, పిండి ఎక్కువ ఉంటే మళ్ళీ పిండి పిండి అయిపోతుంది. అంతే. దీనికి పిండి ఎక్కువ పట్టొద్దు. ఆయిల్ నిండుంది కదా, ఒక 4-5 వేస్తా. నిజంగా నా బజ్జీలకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. నిన్న కూడా ఫస్ట్ బజ్జీలు అన్నారు. సరే నేను వెరైటీగా చేద్దామని చెప్పేసి వాళ్ళు ఇంకా వడ అనేసరికి వేరే వాళ్ళు బజ్జీలు తీసేసుకున్నారు. సో సరే వడ చేద్దామని అనుకున్నా. వడ చేద్దాం అనుకుంటే ఇంకా మళ్ళీ ప్రాసెస్ అంతా కరెక్ట్ చేయకపోతే అంతమందికి పెట్టాలి కదా, మళ్ళీ పర్ఫెక్ట్ రాకపోతే ప్రాబ్లం అవుతుంది కదా అని మళ్ళీ నేను ఆలోచించుకొని ఇంకా బజ్జీలు వేసేద్దాం, అందరికి ఇష్టం కదా, వాళ్ళకి కూడా కొంచెం సర్ప్రైజ్గా తీసుకెళ్దామని బజ్జీలు ప్లాన్ చేసినాం మళ్ళీ. సో వాళ్ళైతే హ్యాపీగా ఫీల్ అవుతారు బజ్జీలు తీసుకోకపోతే. ఇప్పుడు ఇలా చిన్న మంట మీద మంచిగా కాల్చుకోవాలి. పెద్ద మంట మీద కాల్స్తే లోపల పిండి ఎండిపోతుంది అట్లనే. అందుకని చిన్న మంట మీదనే కాల్చుకోవాలి. కొంచెం ఫ్లేమ్ తగ్గించేసిన చిన్న మంట మీద కాలిస్తే మనకు క్రిస్పీగా వస్తుంది అన్నమాట. చూస్తున్నారా ఎంత మంచిగా వచ్చినాయో బజ్జీలు. చూసారా ఈ కలర్లో బజ్జీలు రావాలి, ఇంత కలర్ఫుల్గా ఉన్నాయి చూసారా. బజ్జీలు పెద్దగా ఉన్నాయి, చాలా జాగ్రత్తగా మలవేసుకోవాలి.
హాయ్ భవానీ, ఏం ప్రసాదం తీసుకొచ్చినావు చూపించు. వెజిటేబుల్ రైస్ రైతా, మస్తు కలర్ఫుల్గా ఉంది. నువ్వు ఒక్కదాన్ని వేసినావు? వెరీ గుడ్. హాయ్ శ్రవంతి, ఏం తెచ్చినావు? చూపి చూపి. బాగా ఎమ్మీగా ఉంది. హాయ్ 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 జ్యోతి, ఏం ప్రసాదం చేసుకొచ్చినావు? ఈరోజు నేను బగారా రైస్ బగారా రైస్ మసాలా పొటాటో. హాయ్ విజయ, ఏం ప్రసాదం చేసుకొచ్చినావు ఈరోజు? పూరి పూరి, ఇంకా అంతే పూరినే తెచ్చిన. ఈ నా కోసం కర్రీ కూడా తెచ్చిన. ఇద్దరు కాంబినేషనా? పూరి కర్రీ అండ్ బగారా రైస్. హాయ్ మోక్ష, ఏం ప్రసాదం చేసినావు? మసాలా వడ. చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. ఒక్కదాన్ని వేసినావు? హాయ్ సుచిత్ర, ఏం తెచ్చినావు ఈరోజు ప్రసాదం? మిర్చి. నాకు కాంపిటీషన్ అను, నేను కూడా మిర్చి తెచ్చిన. మిర్చి. హాయ్ లక్ష్మి, ఏం ప్రసాదం తీసుకొచ్చినావు? ఏం రైస్? రింగ్సా? ఓకే ఓకే. చెగోడీలు, చిట్టి చెగోడీలు. హాయ్ సమన్వయ్, ఏం ప్రసాదం తీసుకొచ్చినావు? పుదీనా రైస్. వావ్, కలర్ఫుల్గా ఉంది పుదీనా రైస్. నీలాగా కలర్ఫుల్గా ఉంది. హాయ్ శ్రవంతి, ఏం ప్రసాదం చేసుకొచ్చినావు? పులిహోర. ఇద్దరు పక్క పక్క నుండి పులిహోరాలు చేసుకొని వచ్చారు. ఏం పులిహోర ఇది? చింతపండు పులిహోర. హాయ్ అక్క, ఏం ప్రసాదం చేసుకొచ్చిరు? జీరా రైస్ విత్. హాయ్ ఆంటీ, ఏం చేసుకొచ్చిరా ఆంటీ? ఏం చేసుకొచ్చిరా ఆంటీ ప్రసాదం? రవ్వ లడ్డు. చిన్న చిన్నగా భలే ఉన్నాయి, మీలాగా చిన్నగా యంగ్గా. మీరు ఎవర్ గ్రీన్ ఆంటీ, ఎప్పుడు అట్లనే ఉంటారు. అందుకే మీ లడ్డూలు కూడా మంచిగా ఉన్నాయి, చిన్న చిన్నగా స్మార్ట్. హాయ్ ఫ్రెండ్, ఏమైంది నిన్నటి నుంచి రాలేవు? లాస్ట్గా లేటెస్ట్గా వచ్చినావు ఈరోజు. లేటెస్ట్ ఎంట్రీ ఇచ్చింది. ఏం చేసుకొచ్చినావు ప్రసాదం? కారం కారం బిస్కెట్సా? కారం బిస్కెట్స్ అంట, క్రిస్పీ కారం బిస్కెట్స్ నీలాగానే ఉన్నాయి. హాయ్ ఆంటీ, ఏం ప్రసాదం చేసుకొచ్చిరు? దద్దోజనం చేసుకొచ్చిరు. బాగుంది కలర్ఫుల్గా, అన్ని ఫ్రూట్స్ మంచిగా యాడ్ చేసిరు. హాయ్ రోజా, ఏం ప్రసాదం చేసుకొచ్చినవి? ఫ్రూట్ సలాడ్ చూపించు. ఫ్రూట్ సలాడ్ చెప్పు. ఏం ప్రసాదం చేసినావు ఈరోజు? నువ్వుల లడ్డు. చూపి. అంత పెద్దగా చేసినావు ఎందుకు మరి? నోట్లో పట్టని అంత పెద్దగా చేసినావు. ఇప్పుడు అవన్నీ గుర్తు చేయదు, మేము ఉపవాసం ఉన్నాం. చూపి.
హాయ్ అక్క, ఏం ప్రసాదం తీసుకొచ్చిండ్రు? నేను కిచిడి తెచ్చా కిచ్- హాయ్ అన్న. మళ్ళీ వస్తాం మళ్ళీ స్వీట్ ఏంటిదే? న్యాచురల్ ఫ్రూట్ సలాడ్, బెల్లం విత్ ఓన్లీ బెల్లం. ఎట్లుంది మరి? బాగుందా? చేయలేదు. బాగుంది. బాగుందా? ఫ్లేవర్స్ చెప్పలేకపోతున్నాం కానీ బాగుంది. బాగుందా? హాయ్ శ్వేత. హాయ్ ఫ్రెండ్స్, నేను పరమాన్నం చేసుకొచ్చాను కానీ బాగుంటుందని విరిచి పెడుతున్నాను. అబ్బా, ఏది పరమాన్నం లేదు, చక్కెర అవుతుందని చక్కెర పొంగలి చక్కెర పొంగల్ చేసుకొచ్చినావు కానీ క్రెడిట్ కోసం బజ్జీలు పెడుతున్నావు. మధ్య పెడుతున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. టైం లేదు, రాదు. హాయ్ ప్రియా, ఏం ప్రసాదం తీసుకొచ్చినావు? బనానా నీదా నీ ఫ్రెండ్దా? హాయ్ సౌమ్య, ఏం చేసినావు ప్రసాదం ఈరోజు? కలర్ఫుల్గా బాగుంది, యమ్మీ కూడా ఉంది. కొంచెం నిజంగా సూపర్ ఉంది. హాయ్ మాధవి, ఏం ప్రసాదం చేసుకొచ్చినావు? ఏం ప్రసాదం చేసుకొచ్చినావు ఈరోజు? ఉండ్రాళ్ళ పాయసం. ఏది నీది ఉండ్రాళ్ళ పాయసం? వినాయకుడికి ఇష్టమైన ఉండాలి పాయసం చేసిన చెప్పాను. డ్రై ఫ్రూట్స్ అక్కడ నీ స్వీట్ బాగుంది. నాది కాదు, అది శ్రవంతిది. ఈ ఫ్రూట్ సలాడ్ ఎట్లుంది చెప్పు? చాలా సూపర్ ఉంది. బాగుందా? థ్యాంక్ యూ. వెనకకున్నారా? అక్క, ఈరోజు ప్రసాదం ఏం చేసుకొచ్చిండ్రు? పులిహోర. ఎలా అనిపిస్తుంది మీకు ఎక్స్పీరియన్స్ అందరం కలిసి చేస్తుంటే? చాలా బాగుందా? థ్యాంక్ యూ. వీడియో తీస్తున్నారు మిమ్మల్ని, సీరియస్ కావాలి. మాధవి ఆ సౌండ్ పెట్టు. నీడు